తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి దర్శనాన్ని మరింత సులభతరం చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. బ్రహ్మోత్సవాలు ముగియగానే పాలక మండలిని నియమించి వచ్చే 3 నెలల్లో వాట్సాప్ ద్వారా తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఒక్క తిరుమలకే దీనిని పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో ఎలాంటి సిఫార్సులతో పని లేకుండా నేరుగా దేవుడి దర్శనం చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇప్పుడు నిత్యవసరంగా మారిన వాట్సాప్ సేవల్ని ఇక దైవ దర్శనాలు సులభతరం చేసేందుకు అనుసంధానం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాట్సాప్ ద్వారా సినిమా టికెట్లు, గ్యాస్ బుకింగ్లు, విమాన టికెట్లు సులభంగా బుక్ చేసుకుంటున్నప్పుడు భక్తులు తమకు నచ్చిన రోజు దైవ దర్శనం సులభంగా చేసుకునే వీలు కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఎమ్మెల్యే మొదలు సీఎం పేషీ వరకు రోజూ తిరుమల దర్శనం కోసం సిఫార్సు లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో వాటితో పనిలేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేలా ముందస్తు బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని ఇటీవల జరిగిన ఐటీ శాఖ సమీక్షలో సీఎం ప్రతిపాదించినట్లు సమాచారం. దీన్ని తిరుమల నుంచే ప్రారంభించి క్రమేణా అన్ని ప్రఖ్యాత దేవాలయాల్లోనూ అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దర్శనాలే కాదు, భక్తులకు కల్పించే ఇతర సదుపాయాల ధరలను సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. న్యాయస్థానాల వ్యవహారాల్లో ఓ సీనియర్ మంత్రి పర్యవేక్షణలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా జరిగిన వాస్తవాలనే ప్రజలకు చెప్పాలని అధికార పార్టీ నేతలకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. తిరుమలకు సరఫరా అయిన నెయ్యి కల్తీపై ఒక ప్రతిష్టాత్మక ల్యాబ్ నిర్ధారించాకే ముఖ్యమంత్రి ప్రజలకు వాస్తవాలు చెప్పారనే విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టే సీఎం బయటపెట్టారని, విషయం తెలిసాక కూడా రహస్యంగా ఉంచి అది మరో రకంగా బయటకు వచ్చి ఉంటే ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యేదనే అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలు, మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశామే తప్ప కోర్టు ప్రశ్నల వల్ల తాము తప్పు చేశామనే భావన సరికాదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఏనాడూ రాజీ పడేది లేదని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోవటంలో కాస్త వెనుకబడినా భక్తులకు చేసిన మేలును గట్టిగానే చాటాలన్నది తెలుగుదేశం పార్టీ భావనగా తెలుస్తోంది.